హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సెషన్. ఈరోజు సెషన్లో మన టాపిక్ ఏంటంటే ఎర్న్ వాల్యూ మేనేజ్మెంట్, ఈవీఎం అనేది దాని షార్ట్కట్. 2026లోని మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూయర్స్ అడుగుతున్న క్వశ్చన్ ఇది. వాట్ ఈజ్ మెంట్ బై ఎర్న్ వాల్యూ మేనేజ్మెంట్? సమ్ టైమ్స్ డిఫరెంట్గా ఎలా అడుగుతున్నారంటే వాట్ ఈజ్ మెంట్ బై కాస్ట్ వేరియన్స్ అండ్ వాట్ ఈజ్ మెంట్ బై షెడ్యూల్ వేరియన్స్ అని డిఫరెంట్గా అడుగుతున్నారు. ఎగ్జాంపుల్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చెక్ చేయండి. సో అసలు ఎర్న్ వాల్యూ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఇది వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్. ఈ టెక్నిక్ యూజ్ చేయడం వల్ల ప్రాజెక్ట్ యొక్క పెర్ఫార్మెన్స్ ఈజీగా మనం ఫైండ్ చేయగలుగుతాం. కానీ ఈ టెక్నిక్ యూజ్ చేయాలంటే ముందు 3 ప్రాజెక్ట్ యొక్క కన్స్ట్రెంట్స్ మనం ఫైండ్ చేయాలి. ఆ 3 కన్స్ట్రెంట్స్ ఏంటంటే ప్రాజెక్ట్ గోల్, ప్రాజెక్ట్ స్కోప్ అండ్ ద ప్రాజెక్ట్ కాస్ట్. ఇవన్నీ కూడా మెజర్ చేసుకొని ప్రాజెక్ట్ యొక్క పెర్ఫార్మెన్స్ మనం ఫైండ్ చేస్తే మన ప్రాజెక్ట్ యొక్క పెర్ఫార్మెన్స్ ఆన్ టైం ఉందా, లేదంటే ఆన్ టైం లేదా, లేదంటే విత్ ఈజ్ అండర్ బడ్జెట్ ఆర్ ఓవర్ బడ్జెట్ ఉందా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో పర్టికులర్గా ఈ ఎర్న్ వాల్యూ మేనేజ్మెంట్ డెఫినేషన్ అడిగినప్పుడు ఇంటర్వ్యూలో ఎలా చెప్తారంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్ యూజ్డ్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ పెర్ఫార్మెన్స్ అండ్ ఆల్సో ప్రోగ్రెస్ బై యూజింగ్ ద 3 ప్రాజెక్ట్ కన్స్ట్రెంట్స్ విచ్ ఆర్ కాల్డ్ స్కోప్, టైమ్ అండ్ ద కాస్ట్. It helps to understand whether the project is on track or behind the schedule or over the budget అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఎర్న్ వాల్యూ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ మనకు అర్థం కావాలంటే ఈ కాన్సెప్ట్లో పర్టికులర్గా 3 కీ టర్మ్స్ యూజ్ చేస్తారు. ఆ 3 కీ టర్మ్స్ ఏంటంటే ప్లాన్ వాల్యూ, ఎర్న్ వాల్యూ అండ్ యాక్చువల్ కాస్ట్. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డెఫినేషన్ వినండి. ప్లాన్ వాల్యూ అంటే ఏంటి? వాట్ యూ ఎక్స్పెక్టెడ్ టు డూ అంటే ఏంటి? వాట్ యూ ప్లాన్ టు డూ అంటే నువ్వేం ప్లాన్ చేయాలనుకుంటున్నావు ప్రాజెక్ట్కి. ఇట్ ఈస్ ద బడ్జెటెడ్ కాస్ట్ ఆఫ్ వర్క్ యూ ప్లాన్ టు కంప్లీట్. అంటే పర్టికులర్గా నాకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, 1 ఇయర్లో నేను కంప్లీట్ చేయాలనుకుంటున్నాను విత్ 50,000 బడ్జెట్ యూజ్ చేసి. అది నా ప్లాన్ అమౌంట్, ఆ ప్లాన్ యొక్క టైం. అర్థమైందా? సో దాన్ని ప్లాన్ వాల్యూ అంటారు. సో నా ప్లాన్ వాల్యూ ఎంత? 50,000 ఇక్కడ. నెక్స్ట్ వాట్ ఈజ్ మెంట్ బై ఎర్న్ వాల్యూ? వాట్ యూ యాక్చువల్లీ డిడ్ అంటే వాట్ యూ యాక్చువల్లీ కంప్లీటెడ్ అని మీనింగ్. సో ఇట్ ఈస్ ద బడ్జెటెడ్ కాస్ట్ ఆఫ్ వర్క్ యూ యాక్చువల్లీ ఫినిష్డ్ అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక ప్రాజెక్టు నేను ఒక ప్లాన్ చేశాను, 50,000 బడ్జెట్ యూజ్ చేసి 12 monthsలో కంప్లీట్ చేయాలని. దాని బడ్జెట్ యొక్క వాల్యూ 50,000 అనేది నా ప్లాన్ వాల్యూ. కానీ 12 monthsలోని నేను కేవలం 40,000లోనే ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేశాను. సో ఈ 40,000 అనేది ఎర్న్ వాల్యూ. ఎందుకు ఎర్న్ వాల్యూ అంటే యాక్చువల్గా ఇంత బడ్జెట్తోనే నా ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యింది అని చెప్పేదాన్ని ఎర్న్ వాల్యూ అంటారు. అండ్ ద నెక్స్ట్ కీ టర్మ్ ఏంటి? యాక్చువల్ కాస్ట్. అసలు యాక్చువల్ కాస్ట్ అంటే వాట్ యూ యాక్చువల్లీ స్పెంట్ అంటే మన ప్రాజెక్ట్ వచ్చింది 12 monthsలోని 50,000లో కంప్లీట్ చేయాలనుకుంటుంది మన ప్లాన్ వరకు, కానీ 40,000లోనే మనం కంప్లీట్ చేసాం. ఇది మన ఎర్న్ వాల్యూ. కానీ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి కొన్ని టూల్స్ యూజ్ చేసుకుంటాం, కొన్ని మెటీరియల్స్ యూజ్ చేసుకుంటాం, కొంతమంది లేబర్స్ని యూజ్ చేస్తాం, కొన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తాం. వీటన్నిటికీ కూడా మనం వాట్ యూ యాక్చువల్లీ స్పెండ్ ఫర్ దట్ అంటే వాటన్నిటికీ నువ్వు ఎంత ఖర్చు పెట్టావో దాన్నే యాక్చువల్ కాస్ట్ అంటారు. సపోజ్ ఒక 10 మెంబర్స్ని హైర్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ నువ్వు కంప్లీట్ చేస్తావు. సో ఆ 10 మెంబర్స్కి ఇవ్వాల్సిన పే ఉంటుంది కదా, ఒక 10,000 20,000, దాన్ని యాక్చువల్ కాస్ట్ అని అంటారు. సో ఈ 3 కీ టర్మ్స్ మీకు క్లియర్గా అర్థమైతే నెక్స్ట్ టాపిక్లోని మనం షెడ్యూల్ వేరియన్స్, బడ్జెట్ వేరియన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ప్లస్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఎలాంటి క్వశ్చన్స్ కావాలన్నా కూడా, ఎలాంటి టాపిక్స్ మీద వీడియో చేయాలన్నా కూడా కిందకి మెన్షన్ చేయండి. ప్రతి వీడియో నేను మెన్షన్ చేస్తాను మన ఛానల్లోని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.